హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోనే ఒక చిన్న ఆ, ఘట్టమును ఆ, చూద్దాం. ఇది 10వ స్కందంలో, శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందంలో వస్తుంది. 89వ అధ్యాయం చివర్లో, 10వ స్కందం 89వ అధ్యాయంలో వస్తుంది. ఒకసారి ఆ, ఎంతోమంది ఋషులు వాళ్ళందరూ సరస్వతి నది ఒడ్డున కూర్చుంటారనమాట. వాళ్ళందరూ ఒక పెద్ద యజ్ఞం చేయటానికి అక్కడ ఆసీనులై ఉంటారు. అక్కడ వాళ్ళ మధ్యలో ఒక చిన్న విభేదం వస్తుంది. వాళ్ళదేంటంటే ఈ మొత్తం ఆ, ఎవరు సర్వోన్నతమైన భగవంతుడు అనే దాని గురించి వాళ్ళకి చర్చ వస్తుందన్నమాట. వెంటనే వాళ్ళు ఆ, అక్కడే ఉన్న భృగుమునిని పిలుస్తారన్నమాట. ముఖ్యంగా అందరూ కొంతమంది ఆ, శివుడు గొప్ప అంటారు. కొంతమంది లేదు లేదు బ్రహ్మదేవుడు అందరికంటే సర్వోన్నతమైన ప్రభువు అంటారు. కొంతమంది లేదు లేదు వీళ్ళందరికంటే విష్ణుమూర్తి గొప్ప అంటారు. ఆ విధంగా వాళ్ళలో ఒక చిన్నపాటి ఆ, విభేదం వస్తుందన్నమాట. సరే, దీన్ని మనం పరిష్కరిద్దాం. పరిష్కరించడానికి ఎవరో ఒకరిని పిలవాలి. ఆ విధంగా వాళ్ళు ఆ, భృగుమునిని పిలుస్తారన్నమాట. భృగుమునిని పిలిచి, ఎందుకంటే భృగుముని బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు. మానసపుత్రుడు కాబట్టి ఆయనకి ఆ, ఆయనే ఇది ఈ సేవ చేయటానికి అర్హత కలిగిన వాడు అని చెప్పి వాళ్ళు నిశ్చయించుకుంటారు. ఎందుకంటే భగవద్గీతలో కూడా 10వ అధ్యాయం 25వ శ్లోకంలో కృష్ణుడు చెబుతారన్నమాట. మహర్షినాం భృగురహం. అహం అంటే నేను. మహర్షినాం అంటే మహర్షులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరిలో నేను భృగు మహర్షిని. ఎందుకంటే 10వ అధ్యాయం విభూతి యోగం. విభూతి యోగం అంటే అన్నిటిలో కల్లా శ్రేష్టమైనది. దాని గురించి వివరిస్తుందన్నమాట. ఆ, మీరు చెప్పండి, అన్ని చెట్లలో కల్లా శ్రేష్టమైన చెట్టు అంటే పెద్ద చెట్టు ఏది? అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షం. మర్రి చెట్టు. మర్రి చెట్టు. అశ్వత్థ సర్వవృక్షానాం అని చెబుతారు. తిరుపతిలో కూడా మీరు వెళ్తే ఒక పెద్ద పార్కులో రాసి ఉంటుంది అశ్వత్థ సర్వవృక్షానాం అని. అన్ని జంతువుల్లో కల్లా శ్రేష్టమైనది ఏది? ఆవు. ఆవు కదా. ఆవు అనేది సత్వగుణంలో ఉంది. కాకపోతే బలమైనది. లయన్ ఆ సింహం. ఆ విధంగా అన్ని ఆ, జలాశయాలు. జలాశయాలు అంటే నీటిని ఉంచుకునేవి. అన్ని జలాశయాల్లో కల్లా పెద్దదేది? నాగార్జున సాగరా, సముద్రుడు. లేకపోతే సముద్రుడు సముద్రం. సముద్రం కంటే పెద్ద జలాశయం ఉండదు. ఆ విధంగా కృష్ణుడు విభూతి యోగలో ఇవన్నీ చెబుతారన్నమాట. నేను దీంట్లో శ్రేష్టమైనది. ఆ విధంగా మహర్షుల్లో నేను శ్రేష్టమైన వాడిని. శ్రేష్టమైన మహర్షి ఎవరో? భృగు మహర్షి. అందుకే మహర్షినా భృగురహం అంటారన్నమాట. అటువంటి భృగు మహర్షిని వీళ్ళు ఆ, తీసుకుంటారన్నమాట. సెలెక్ట్ చేస్తారు. మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి మా యొక్క ఈ సందేహాన్ని తీర్చాలి అని చెబుతారన్నమాట. వెంటనే భృగు మహర్షి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తారన్నమాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ, ఆయన బ్రహ్మదేవుడికి మనస్సులో అపరాధం చేస్తారన్నమాట. మనసులో అపరాధం అంటే బ్రహ్మదేవుడి ముందుకెళ్ళి ఆయనకి ప్రణామాలు అర్పించరన్నమాట. ప్రణామాలు అర్పించకుండా అలాగే నుంచొని ఉంటారు. అలాగే నుంచొని ఉండగానే బ్రహ్మదేవుడికి విపరీతమైన కోపం వస్తుందన్నమాట. ఎంత కోపం వచ్చిందంటే, నువ్వెందుకు నాకు
అది మామూలుగా వైదిక సంస్కృతిలో ఇప్పట్లో మనం అనుకోవచ్చు. మనం ఇంటికెళ్తాం, నాన్న ఉంటాడు, ప్రణామాలు ఉండవు, పాడుండవు, టీవీ చూస్తూ ఉంటాం. నాన్న వస్తాడు, వెళ్తాడు, ఇవి పట్టించుకొని కూడా పట్టించుకోము. కానీ వైదిక సంస్కృతులు అలా కాదన్నమాట. ముఖ్యంగా ఈ సంస్కారం ఉన్న వాళ్ళు తండ్రికి వాళ్ళు గౌరవించాలి. ఆ విధంగా గౌరవించకుండా అలా నుంచునేది వెళ్తే బ్రహ్మదేవుడికి చాలా కోపం వచ్చి, ఆ కోపంలో ఆయన మాట్లాడలేకపోతారన్నమాట. ఎందుకు నాకు నువ్వు గౌరవించడం లేదని మాట్లాడలేక ఆహ్, ఆహ్, ఈయన్ని నేను బూడిద చేస్తాను అన్నంత కోపం వచ్చింది. కాకపోతే ఆయన వెంటనే, ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క పని సృష్టించడం. సృష్టించడం అనేది రజోగుణంలో ఉంటుంది. రజోగుణంలో ఉంటుందన్నమాట. ఏదైనా సృష్టించాలంటే మనకి రజోగుణం ఉండాలి. ఆ రజోగుణం యొక్క స్పర్శ ఉండటం వల్ల ఒక్కోసారి ఆయన ఆ రజోగుణానికి ప్రభావితుడవుతారన్నమాట. అయ్యారు. అయ్యి ఆయనకి వెంటనే కోపం వచ్చింది. కానీ ఆదికవి ఆయన. ఈ మొత్తం సృష్టిలో మొదటి జీవుడు. ఈ వేద జ్ఞానం అంతా మొదట ఆయన హృదయంలోనే ఇచ్చారు. కాబట్టి వెంటనే ఆయన కొంచెం ఆలోచించుకున్నారన్నమాట. ఆలోచించుకొని ఆ యొక్క కోపాన్ని దిగమింగారు. ఎలా అంటే, ఒక అగ్ని మీద గనక మనం నీటిని పోస్తే అగ్ని ఎలా ఆరిపోయిద్దో, అదే విధంగా నా కొడుకే గదా! మా అబ్బాయే గదా! మా అబ్బాయి నన్ను గౌరవించకపోతే నేనెందుకు కోప్పడాలి అని తన నుండి వచ్చిన భృగు ద్వారా తనలో వచ్చిన ఆవేశాన్ని చల్లార్చారన్నమాట. ఎలాగైతే అగ్ని నుండి వచ్చిన నీరు ఆ అగ్నినే ఆపివేస్తుంది. మీరు అనుకోవచ్చు అగ్ని నుండి నీరెలా వస్తుందని. అది సృష్టిలో ఉన్న క్రమం అన్నమాట. సృష్టిలో సూక్ష్మమైన వాటి నుండి స్థూలమైన వాటికి వచ్చినాయన్నమాట. మొదట్లో సృష్టి జరిగేటప్పుడు ఈ పంచభూతాలు, పంచ తన్మాత్రాలలో మొదట వచ్చింది శబ్దం. ఆ శబ్దం నుండి పుట్టింది ఆకాశం. ఆకాశం నుండి పుట్టింది స్పర్శ. ఆ స్పర్శ నుండి పుట్టింది వాయువు. ఆ వాయువు నుండి పుట్టింది రూపం. ఆ రూపం నుండి పుట్టింది అగ్ని. ఆ అగ్ని నుండి పుట్టింది రుచి. రుచి నుండి పుట్టింది నీరు. ఆ విధంగా నీరు అనేది అగ్ని తర్వాత వచ్చిందన్నమాట. ఆ నీటి నుండి పుట్టింది సారీ ఆ నీటి నుండి పుట్టింది వాసన. వాసన నుండి పుట్టింది భూమి. ఈ విధంగా ఈ పంచభూతాలు, పంచ తన్మాత్రాలు సృష్టించబడ్డాయి. ఈ క్రమంలో మనకి తెలుస్తుందనమాట. అగ్ని తర్వాత నీరు అనేది వచ్చింది. అగ్ని నుండి పుట్టింది నీరు. కానీ ఆ నీరే అగ్నిని ఆపివేస్తుంది. అదేవిధంగా బ్రహ్మ నుండి పుట్టారు ఈ భృగుముని. బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు. కానీ ఆ బ్రహ్మదేవుడు ఆలోచించుకుంటూ ఉండగానే, మా అబ్బాయే గదా! నేనెందుకు కోప్పడాలి అనుకోగానే వెంటనే ఆయనలో ఉన్న ఆ ఆవేశం, ఆ క్రోధం అనేది తగ్గిపోయిందన్నమాట. తగ్గిపోయింది. కాకపోతే భృగుముని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోయారన్నమాట. నేను మానసికంగా అపరాధం చేస్తేనే నేనేం మాట్లాడలేదు. లేకపోతే నేను చేతులతోటేం కొట్టలేదు. ఊరికే మనసులో మానసికంగా నేను ఆయనకి గౌరవించలేదు. దానికే ఈయన కోప్పడ్డారని జెప్పి భృగుముని అక్కడి నుండి డైరెక్ట్‌గా కైలాసానికెళ్లారన్నమాట. కైలాసానికి వెళ్ళగానే కైలాసంలో శివుడు, పార్వతి ఉన్నారు. శివ పార్వతులుండగానే శివుడు వెంటనే వచ్చారన్నమాట. మా తమ్ముడొచ్చారు. తమ్ముడిని ఆలింగనం చేసుకుందామని జెప్పి. ఆ విధంగా వైదిక సంస్కృతిలో పెద్దవాళ్ళకి గౌరవించాలి. అలాగే పెద్దవాళ్ళు గూడా చిన్నవాళ్ళకి ఆప్యాయత చూయించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని చాలా రోజులు చూడలేదనుకోండి. మన కుటుంబ సభ్యులు ఎక్కడో బెంగుళూరులో ఉన్నారు. 5, 6 నెలల తర్వాత తిరిగొచ్చారు. తిరిగొచ్చినప్పుడు మన ధర్మం అన్నమాట. లేచి వెళ్ళి వదినా బాగున్నావా?
లేకపోతే మామయ్య బాగున్నారా అని అడగటం. అలా కాకుండా పట్టించుకోకుండా ముభావంగా ఉన్నామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి నేను రావటం ఇష్టం లేనట్టుంది అని అనుకుంటారు. అందుకే అది వైదిక సంస్కృతి ప్రకారం కుటుంబ సభ్యులు ఎవరన్నా ముఖ్యంగా చాలా రోజుల తర్వాత వస్తే వాళ్ళని వెళ్ళి పలకరించాలి. పలకరించి వాళ్ళ బాగోగులు అడగాలి. అందుకే శివుడు వెంటనే, ఓ మా తమ్ముడొచ్చారు చాలా రోజుల తర్వాత అని చెప్పి ఆయన వెంటనే లేచి ఆహ్, ఆలింగనం చేసుకుందామని దగ్గరకొచ్చారన్నమాట. ఆ విధంగా దగ్గరకు రాగానే భృగుముని చెప్పారన్నమాట. లేదు లేదు అసలు నా దగ్గరకు రాగాకు. మీరు ఏ శాస్త్రంలో చెప్పింది ఈ శ్మశానంలో ఉన్న బూడిదను పూసుకోమని, ఏ శాస్త్రంలో చెప్పింది ఆ ఎముకలను ధరించమని, ఆహ్, నన్ను తాకొద్దు. నన్ను తాకితే నేను స్నానం చేయాల్సొచ్చిద్ది. ఆహ్, దూరంగా వెళ్ళండి అని అన్నారన్నమాట. అనగానే ఒక్కసారిగా ఆహ్, శివునికి ఆహ్, విపరీతమైన కోపమొచ్చిద్దన్నమాట. ఎందుకు ఈ విధంగా నన్ను అవమానిస్తున్నాడు? ఈ విధంగా మాటల ద్వారా అపరాధం చేశారన్నమాట. బ్రహ్మదేవుడికి మానసిక అపరాధం చేశారు. శివునికి మాటల ద్వారా అపరాధం చేశారు. మాటల ద్వారా అపరాధం చేయగానే ఇంకా ఆయన ప్రళయంలో ప్రళయ సమయంలో ఏ విధంగా త్రిలోచన అంటే 3 కళ్ళు కలిగిన వ్యక్తి. ఆ త్రిలోచనుడు శివుడికి విపరీతమైన కోపమొచ్చి ఆయన ఆహ్, త్రిశూలాన్ని తీసి ఆహ్, ఈ భృగుమునిని చంపబోయారన్నమాట. చంపబోతే వెంటనే పార్వతీదేవి వచ్చి ఆయన్ని ఆపుతుందన్నమాట. ఆపి మీరు ఎలా తమ్ముడి మీద అంత కోప్పడటం సమంజసమేనా అని ఆయన్ని శాంతపరుస్తుందన్నమాట. శాంతపరచగానే భృగుముని చూస్తారన్నమాట. ఒక కొంచెం తమోగుణం యొక్క లక్షణాలున్నాయి ఇక్కడ. అలాగే పార్వతీదేవిలో సత్వగుణమైన లక్షణం ఉంది. ఆమె ఆపింది. వాటిని గమనించి ఆయన వెంటనే వైకుంఠ లోకానికెళ్తారన్నమాట. ఆ వైకుంఠ లోకం ఎక్కడుంది? మనం అనుకోవచ్చు ఈ వైకుంఠ లోకం అంటే ఇది ఈ బ్రహ్మాండంలో గూడా ఒక వైకుంఠ లోకం ఉందన్నమాట. మామూలుగా అయితే ఈ బ్రహ్మాండంలో 14 లోకాలుంటాయి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ ఇవన్నీ కిందుంటాయి. మనది భూమండలం. ఈ భూమండలంలో మనమున్న భూమి ఒక చిన్న పార్ట్ అన్నమాట. పైన భువర్లోకం, తర్వాత స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం ఇవన్నీ ఉంటాయి. వీటి పైన 7 కవరింగ్స్ ఉంటాయి. భూమితోటి, నీటితోటి, అగ్నితోటి చుట్టూతా అదంతా ఒక బ్రహ్మాండం అన్నమాట. ఆ బ్రహ్మాండం అవతల విరజా నది ఉంటుంది. దాని అవతల వైకుంఠ లోకాలుంటాయి. కాకపోతే ఈ బ్రహ్మాండం లోపల గూడా ఈ కవరింగ్ ఉంది గదా! ఈ అండం అంటే గుడ్డు. ఈ బ్రహ్మాండం లోపల గూడా ఒక వైకుంఠ లోకం ఉందన్నమాట. భగవంతుడు సృష్టించారు. ఆ వైకుంఠ లోకానికి ఈ భృగు ఋషి ఎళ్ళింది. ఈయన ఈ బ్రహ్మాండాన్ని దాటి ఆ విరజా నది దాటి అవతలున్న వైకుంఠ లోకానికి గాదు వెళ్ళింది. ఈ బ్రహ్మాండం లోపలే ఉన్న వైకుంఠ లోకానికి వెళ్ళారు. ఆహ్, ఇక్కడికే చతుష్కుమారులు గూడా వెళ్ళింది. చతుష్కుమారులు గూడా ఈ వైకుంఠ లోకానికి వెళ్తే అక్కడ జయ విజయలో రానియ్యరు. రానీయకపోతే వాళ్ళు కోప్పడి శాపం పెడతారు. శాపం పెడితే ఆ విధంగా జయ విజయలో హిరణ్యకశిపుగా జన్మిస్తారు. అది ఈ వైకుంఠంలోనే అయింది. ఇదే వైకుంఠానికి భృగుముని వెళ్ళారన్నమాట. ఆ భృగుముని వెళ్ళగానే అక్కడ భగవంతుడు లక్ష్మీదేవి యొక్క ఆమె ఒడిలో తలపెట్టి ఆయన శయనిస్తూ ఉన్నారన్నమాట. శయనిస్తూ ఉండగానే ఈయన వెళ్ళటమే డైరెక్ట్‌గా భగవంతుడి యొక్క ఛాతీ మీద తన పాదంతోటి ఆహ్, తన్నారు. ఆ విధంగా తన్నగానే ఒక్కసారిగా మహావిష్ణువు, శ్రీ విష్ణువు వెంటనే ఆయన లేచారు. "ఓ బ్రాహ్మణ రండి, రండి" అని ఆయన
ఆ పాన్పు నుండి లేచి నుంచొని మమ్మల్ని క్షమించండి. మీ రాకను మేము గమనించలేదు అని చెప్పారన్నమాట. ఆ విధంగా ఆయన ఆ సమయంలో లక్ష్మీదేవి యొక్క ఒడిలో తల ఉంది. ఇది ఘోరమైన అపరాధం అన్నమాట. మనసులో చేసుకున్న అపరాధం చాలా తక్కువైనది. మాటలతో చేసే అపరాధం కొంచెం ఎక్కువైనది. ఇంకా ఇది చేతలతోటి, శరీరంతో చేసేది. శరీరంతోటి అది కూడా చేత్తో కొడితే ఒక రకం. కాలుతో కొట్టారు. అది కూడా ఆయన ఛాతీ మీద. ఇది ఘోరమైన అపరాధం. కానీ ఇక్కడ విష్ణుమూర్తి శుద్ధ సత్వగుణాన్ని చూయిస్తున్నారన్నమాట. సత్వగుణం కూడా కాదు, శుద్ధ సత్వగుణం. అదే విధంగా ఇక్కడ ఆచార్యులు రాస్తారనమాట శ్రీమద్ భాగవతంలో, లక్ష్మీదేవి కూడా ఎటువంటి కోపాన్ని చూయించలేదు అని. కానీ మనం వెంకటేశ్వర స్వామి కథలో చూస్తాం, లక్ష్మీదేవి కోప్పడ్డారు. తర్వాత ఆమె కిందకు వచ్చి కోలాపూర్ వెళ్ళారు. ఆమెను వెతుక్కుంటూ ఆ, మహావిష్ణువు వచ్చారు. ఆయన ఆ, ఆ విధంగా పద్మావతి దేవితో పరిణయం ఇవన్నీ వస్తాయి. అదంతా ఒక లీల అయి ఉంటుంది. మామూలుగా అయితే లక్ష్మీదేవి కూడా ఎటువంటి కోపం రాలేదు. అంటే లీల ప్రకారం ఆమె కోపం నటిస్తూ వెళ్ళిపోయి ఉంటుంది కిందకి. కానీ శ్రీమద్ భాగవతంలో ఆచార్యులు రాస్తారన్నమాట, భగవంతుడు విష్ణువుకే కాదు, ఆయన యొక్క భక్తులకు కూడా కోపం రాదు అని అక్కడ వస్తుందన్నమాట. ఆమెకి ఎటువంటి కోపం రాలేదు. వెంటనే వాళ్ళు మమ్మల్ని క్షమించండి అని అడుగుతారన్నమాట. అని ఆ భృగు మునిని కూర్చోబెట్టి, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి మమ్మల్ని శుద్ధి చేయండి. మీ పాదాలను కడిగిన నీటిని గనక మాకిస్తే, ఎలాగైతే గంగానది నీరు అన్ని లోకాలని శుద్ధి చేస్తుందో, అదేవిధంగా ఓ భృగు మహర్షి మీ పాదాలను గనక కడిగిన నీరు కూడా మమ్మల్ని శుద్ధి చేస్తుంది. అలాగే మీరు తనటం వల్ల నా ఛాతీల మీద ఉన్న ఏమైనా పాపాలు ఉంటే అవి తొలగిపోయినాయి. ఇప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడు అక్కడ స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా పొగుడుతారన్నమాట. మీ యొక్క మీ పాదాలను కడుగుతాం, ఆ నీటిని ఇవ్వండి. మీ పాదాల యొక్క నీరు ఎక్కడ పడితే అది పుణ్యక్షేత్రాలుగా మారిపోతాయి. ఆ విధంగా విష్ణుమూర్తి అంత అపరాధం చేసినా సరే, శరీరంతో అపరాధం, అది కూడా శరీరంలోని చేతితో కాదు, కాలితోటి అపరాధం చేసినా సరే ఆయన భృగుముని క్షమించారు. అది అపరాధంలా తీసుకోలేదు. ఆ విధంగా ఆయన సత్వగుణాన్ని చూయించారు. సత్వగుణమే కాదు, ఇంకా భృగుమునికి చెబుతున్నారన్నమాట, మేము మీకు యాక్చువల్గా అపరాధం చేశాం. మీలాంటి గొప్ప బ్రాహ్మణులు వస్తే మేము గమనించలేకపోయాం, కాబట్టి మేము అపరాధం చేశామని విష్ణుమూర్తి చెబుతున్నారన్నమాట. ఈ విధంగా ఆయన శుద్ధ సత్వాన్ని, శుద్ధ సత్వం అంటే ఇంక అందులో ఎటువంటి రజ తమ మిళితం ఉండదన్నమాట. ఆ శుద్ధ సత్వ గుణాన్ని ఇక్కడ విష్ణుమూర్తి చూయించారన్నమాట. ఇక అప్పుడు అంటారన్నమాట, భృగుముని ఈ విధంగా అని ఉండొచ్చు, నేను మీకిద్దరికీ నొప్పి కలిగించాను, దాని కారణంగా నేను ఎన్నో సంవత్సరాలు నరకంలో ఉండాల్సి వస్తుందంటే విష్ణుమూర్తి చెబుతారన్నమాట, లేదు లేదు, మా ఇద్దరినే మీరు ప్రసన్నులను చేశారు అని చెబుతారన్నమాట. అదేవిధంగా మీ యొక్క పాదం తగలటం వల్ల నా ఛాతీ శుద్ధి అయింది. ఇప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆ విధంగా చెప్పి చెప్పగానే ఆ భృగుముని చాలా సంతృష్టి పడతారన్నమాట. సంతృష్టి చెంది ఆయన మాట్లాడలేకపోతారు భృగుముని. ఆయనకి గద్గదమై కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉంటాయి. గొంతు బొంగురు పోయి ఏం మాట్లాడలేక అలాగే నుంచుంటారు కాసేపు. అలాగే నుంచొని ఇంకా ఆయన వెళ్ళి ఆ సరస్వతి నది ఒడ్డున ఎవరైతే ఋషులు ఉన్నారో వాళ్ళందరూ ఈయన పంపించారు.
ఈ త్రిమూర్తులలో ఎవరు సర్వోన్నతమైన ప్రభువు, సర్వోన్నతమైన భగవంతుడు అని వాళ్ళకి రిపోర్ట్ చేయటానికి ఆయన వెళ్ళారన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఇదంతా వినగానే వాళ్ళ సందిగ్ధాలన్నీ తీరిపోయి ఆ ఆ మహావిష్ణువు నుండే ధర్మం అనేది వస్తుంది, జ్ఞానం అనేది వస్తుంది, వైరాగ్యం అనేది వస్తుంది. ఆయన సేవ చేయటం వల్లే మనసు అనేది అన్ని కల్మషాల నుండి దూరంగా వెళ్తుంది. ఆయనే మన ఆ, గతి. ఆ, నిన్ననే మేము ఒక మ్యాంగో ఫెస్టివల్ అని చేస్తారన్నమాట ఇక్కడ బాంబేలో. లాస్ట్ రోజు చందన యాత్ర చివరి రోజు రాధా గోపీనాథ మందిరంలో 3000 మామిడికాయలు తోటి మొత్తం భగవంతుడి యొక్క గర్భగుడినంతా అలంకరిస్తారు. తర్వాత సాయంత్రం ఎవరెవరైతే భక్తులు దర్శనానికి వస్తారో అందరికి తలా ఒకటిస్తారు. దాన్నే మిగతా చిన్న చిన్న ప్రోగ్రాములు ఉంటాయి కదా, అక్కడ కూడా చేస్తాం. నిన్న ప్రభాదేవి అనే దగ్గర ఈ విధంగా మ్యాంగో ఫెస్టివల్ చేశాం. అక్కడ శ్రీమాన్ రాధా గోపీనాథ ప్రభుజీ వచ్చారన్నమాట. ఆయన దీని గురించే చెబుతున్నారు. కృష్ణుడు మన యొక్క పతి. కృష్ణుడు మన యొక్క కృష్ణుడి యొక్క చరణాలే మన యొక్క గతి. ఏదో ఒక విధంగా మన మతి ఆయన మీద ఉంచాలి. ఆ విధంగా ఉంచితే నిదానంగా మనలో ఆయన పైన రతి అనేది కలుగుతుంది. 4 పదాలు అన్నమాట. మతి, పతి, గతి, మతి, రతి. కృష్ణుడే మన పతి అంటే మన భర్త. మనం అనుకోవచ్చు భర్త అంటే మా భర్త కృష్ణుడు కాదండి, మా భర్త మా ఇంట్లో ఉన్నారని. ఆ భర్త ఈ జన్మలో ఉన్నారు, కానీ ఎన్నో జన్మల నుండి కూడా మన యొక్క భర్త మనల్ని పోషించే వ్యక్తి ఆయన శ్రీకృష్ణుడు. ఆ, అదే చెబుతారు, గతిర్భర్త ప్రభు సాక్షి నిదానం బీజం అవ్యయం. 9వ అధ్యాయంలో వస్తుంది భగవద్గీతలో. గతి భర్త ప్రభు సాక్షి, నేనే భర్తని అని ఈ జీవులందరికీ, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా. ఆ భర్తకు ఉండాల్సిన 2 లక్షణాలు ఏంటంటే ఆయనకు భయం అనేది ఉండకూడదు, ఆయన శరణం తీసుకున్న వాళ్ళకు కూడా భయం కలగదు. ఇవి 2 లక్షణాలు అన్నమాట భర్తకు ఉండవలసింది. అవి కేవలం కృష్ణుడికి మహావిష్ణువుకే వర్తిస్తాయి. ఆయన చరణాలే మన గతి. అంటే చివరికి ఎక్కడికి వెళ్ళాలి. గతి అంటే డెస్టినేషన్. మనం చివరికి ఎక్కడికి చేరుకోవాలంటే ఆయన చరణాల దగ్గరకు చేరుకోవాలి. మరి దానికి ఏం చేయాలి? మన మతి ఆయన మీద ఉంచాలి. మతి అంటే మనస్సు. మన మనస్సుని ఆయన మీద ఉంచడం చాలా కష్టం అన్నమాట. ఆ, ఇష్టం కూడా ఉండదు. అందుకే మనకి జపం చేసేటప్పుడు ఆ, ఎప్పుడైపోతాయా మాలలో, ఎప్పుడైపోతాయా, ఎందుకంటే మనసుని ఆయన మీద ఉంచటం కష్టం కాబట్టి. కానీ అలా ఉంచగలిగితే చిన్న చిన్నగా ప్రయత్నిస్తూ ఉంటే చిన్న చిన్నగా మనలో ఉత్పన్నమవుతుంది ఆయన మీద రతి. ఆ, రతి అంటే భావం అన్నమాట. ఎమోషన్స్, భావనలు కలుగుతాయి. భావనలు కలిగి ఆ విధంగా ఇప్పుడు సేవ చేస్తున్నాం, కానీ ఎటువంటి భావన లేకుండా శ్రద్ధతోటి, శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ మాల చేస్తాను, గురువు చెబుతున్నారు కాబట్టి ఈ మాల చేస్తాను, కానీ స్పిరిచువల్ ఎమోషన్స్, ఆధ్యాత్మిక భావనలు లేకుండా చేస్తున్నాం. కానీ అలా చేస్తూ చేస్తూ ఉంటే రతి అనేది వస్తుంది అన్నమాట. అంటే భావన, భావభక్తి అనేది వస్తుంది. ఆ, ఆయనే ఈ సాధువులందరూ అంటున్నారు అన్నమాట, ఆయనే మన గతి, ఆ మహావిష్ణువే. ఆయన సత్వగుణంలో ఉన్న వాళ్ళందరికీ ప్రియమైన వాడు. ఆ ఆ విధంగా వాళ్ళందరూ చెప్పి వాళ్ళందరూ ఆ విధంగా చర్చిస్తారన్నమాట. అది చర్చించిన తర్వాత ఆ ఆ విధంగా భృగుపాదం అనేది విష్ణుమూర్తి యొక్క, ఈ భృగుముని కూడా గొప్ప భక్తుడు అన్నమాట. ఆయన గొప్ప భక్తుడు కాబట్టి
ఆయన ఈ విధంగా మనం ఆయన అపరాధం చేశారని అనుకోకూడదు. ఆయన ఒక తోలుబొమ్మలాటలో తోలుబొమ్మకి ఎంత మనం తోలుబొమ్మని నిందించలేం. ఎందుకంటే ఆ తోలుబొమ్మ వేరే ఎవరి చేతిలోనో ఆడుతూ ఉంది. సో, భృగుముని ఆ విధంగా అన్నమాట. కానీ ఆయన ఒక గొప్ప భక్తుడు. అందుకే కృష్ణుడు కూడా మహర్షిణాం భృగురహం అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఎంతోమంది దేవతలున్నా సరే, వాళ్ళల్లో గొప్ప ఎవరు? ఆరాధనాం హి సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం. ఎన్నో ఆరాధనలున్నా సరే, విష్ణుమూర్తి యొక్క ఆరాధన అన్నిటికంటే ఉత్తమమైనదని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతారన్నమాట. ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ విష్ణుమూర్తి కూడా కృష్ణుణ్ణి చూడాలనుకుంటారు అనేది ఇదే అధ్యాయంలో వచ్చిందన్నమాట. మొదట అందరి దేవతల మధ్యలో కంటే కూడా గొప్ప విష్ణుమూర్తి అని చెప్పిన తర్వాత ఒక బ్రాహ్మణుడు గురించి వర్ణన వస్తుందన్నమాట. ఆ బ్రాహ్మణుడు కొడుకు పుడతారన్నమాట. కొడుకు పుట్టగానే ఆ అబ్బాయి చనిపోతారు. అబ్బాయి చనిపోగానే ఆ అబ్బాయి యొక్క మృతదేహాన్ని తీసుకొని ఉగ్రసేన మహారాజు యొక్క సభలోకి వస్తాడనమాట ఆ బ్రాహ్మణుడు. వచ్చి చాలా బాధతో ఉంటాడు. బాధతో ఉండి ఆయన చెబుతాడనమాట, ఈ ఉగ్రసేన మహారాజుకు అర్హత లేదు ఈ రాజ్యాన్ని పరిపాలించడం. ఆయన కేవలం ఇంద్రియ తృప్తితోటి ఉన్నాడు అని, అందువల్లనే సరైన రాజు లేకపోతే ఇలాంటివన్నీ అవుతాయి అని చెబుతారన్నమాట. కొడుకు అనేది తండ్రి ముందు చనిపోవాలి, తర్వాత కొడుకు చనిపోవాలి. కానీ కొడుకు ముందు చనిపోయాడంటే దానికి కారణం రాజు సరైన వ్యక్తి కాదు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుని నిందిస్తూ ఉంటాడనమాట. ఎవరైతే నాగరికులు అటువంటి రాజుని సేవిస్తున్నారో వాళ్ళందరూ దారిద్ర్యం వస్తుంది, వాళ్ళందరికి బాధలు వస్తాయి. ఆ విధంగా తిట్టేసి వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా తర్వాత ఇంకొక అబ్బాయి పుడతారు. ఆ అబ్బాయి కూడా చనిపోతారు. మళ్ళీ వచ్చి ఉగ్రసేన మహారాజుని తిడతారు. మళ్ళీ మూడవ కొడుకు పుడతారు. మూడవ కొడుకు కూడా పుట్టగానే చనిపోతారు. మళ్ళీ వచ్చి ఉగ్రసేన మహారాజుని తిడతారు. ఆ విధంగా తిడుతూ ఉంటే 9వ కొడుకు పుడతారన్నమాట. 9వ కొడుకు పుడతారు. 9వ కొడుకు కూడా చనిపోతారు. వెంటనే ఆ మృతదేహాన్ని తీసుకొని ఆ బ్రాహ్మణుడు ఉగ్రసేన మహారాజు అంటే కంసుడు యొక్క నాన్న. వాళ్ళ నాన్న జైల్లో పెట్టి కంసుడు రాజు అవుతారనమాట. కృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత కృష్ణుడు రాజు అవ్వలేదు. కృష్ణుడు ఉగ్రసేన మహారాజుని, కంసుడి యొక్క నాన్ననే రాజుగా చేశారనమాట ద్వారకాకి. ఆ విధంగా ఉగ్రసేన మహారాజు యొక్క సభలోకి వస్తాడనమాట. వచ్చి వచ్చినప్పుడు అర్జునుడు వచ్చున్నాడు. ఆ సమయానికి హస్తినాపురం నుండి ద్వారకు వచ్చారనమాట. ద్వారకు వచ్చి అర్జునుడు కూర్చొని ఉన్నారు. ఈ బ్రాహ్మణుడు వచ్చి తిట్టారనమాట. అప్పుడు అర్జునుడు అడుగుతారు, ఏమైంది, ఏంది సంగతి అంటే అప్పుడు ఆయన చెబుతారనమాట ఈ విధంగా. ఈ విధంగా చెప్పగానే అర్జునుడు చెబుతారనమాట, మీ యొక్క 10వ సంతానాన్ని నేను కాపాడుతాను, మీరు నిశ్చింతగా వెళ్ళిపోండి. ఒకవేళ కనుక నేను మీ 10వ కొడుకుని కాపాడకపోతే నేను అగ్నిలోకి ప్రవేశిస్తానని ఆయన శపథం తీసుకుంటారన్నమాట. శపథం తీసుకోగానే ఇక నా బ్రాహ్మణుడు చెబుతారన్నమాట, సరే అని చెప్పి వెళ్తారు. ఆ బ్రాహ్మణుడు అంటారనమాట, ఈ సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వీళ్ళందరూ కాపాడలేకపోతే మీరు ఎలా కాపాడతారంటే, నేను సంకర్షణను కాదు, నేను వాసుదేవుణ్ణి కాదు, నేను అర్జునుణ్ణి, నేను కాపాడుతాను వెళ్ళి అంటారనమాట. నేను శివుణ్ణి ప్రసన్నం చేసుకొని పాశుపత అస్త్రాన్ని తెచ్చాను. ఈ విధంగా చెప్పి పంపిస్తాడనమాట ఆ బ్రాహ్మణుణ్ణి. ఇక చివరికి ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య మళ్ళీ గర్భవతి అవుతారు. చివరికి ప్రసవ సమయం అవుతుంది. ప్రసవ సమయం అవగానే ఆ బ్రాహ్మణుడు వెళ్ళి చెబుతారనమాట అర్జునుడికి, రండి మీరు వచ్చి కాపాడండి అని.
ఇంక వెంటనే అర్జునుడు ఆ, గాంధీవం తీసుకొని వెళ్తారన్నమాట. వెళ్ళి ఆ ఇంటి చుట్టూ కంచె పెడతాడన్నమాట. ఆ మంత్రాలతోటి అవన్నీ మామూలు బాణాలు కాదు, మంత్రశక్తితోటి అన్ని పైనుండి పక్కల నుండి ఎక్కడి నుండి ఎవరు రాకుండా ఉండటానికి ఆ, పెడతారు, ఎవరు వచ్చి ఆ పిల్లవాడిని తీసుకెళ్లకుండా. చివరికి ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య 10వ కొడుక్కి జన్మనిస్తుంది. ఆ జన్మనివ్వగానే ఆ పిల్లవాడు చనిపోతారన్నమాట. వెంటనే ఆ బ్రాహ్మణుడు తిడతారన్నమాట. చూడు చూడు, ఈ ఆ నపుంసకుడి మీద నేను నమ్మకం పెట్టుకున్నాను, ఈ అర్జునుడి మీద. ఆ ప్రద్యుమ్న, అనిరుద్ధ, బలరాముడు, కేశవుడు వాళ్ళు చేయలేని పనిని ఈ అర్జునుడు చేస్తాడని నేను నమ్మాను. ఆ ఈ అర్జునుడు సరే, ఆయన గాంధీవం సరే అని చెప్పి ఆయన తిడతారన్నమాట. తిట్టగానే అర్జునుడు వెంటనే ఆ, ప్రయత్నిస్తారన్నమాట. అన్ని దేవతలు స్వర్గలోకానికి వెళ్ళి చూస్తారు, ఈ అబ్బాయి అక్కడ ఏమైనా ఉన్నాడా అని. తర్వాత కింద లోకాలకు వెళ్ళి చూస్తారు, అన్ని చోట్ల చూస్తారన్నమాట. అన్ని లోకాలు వెతుకుతారు, అయినా సరే ఎక్కడా కనబడరా పిల్లవాడు. ఇక చివరికి నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని అనుకుంటున్న సమయంలో కృష్ణుడు వచ్చి ఆపుతారన్నమాట. కృష్ణుడు వచ్చి ఆపి చెబుతారన్నమాట, నేను నిన్ను తీసుకెళ్తాను, ఆ బ్రాహ్మణుడు యొక్క కుమారులు ఎక్కడున్నారో ఈ విధంగా చేయగాకు నువ్వు, ఆ, అగ్నిలో ప్రవేశించొద్దు అని చెప్పి ఆ, వాళ్ళిద్దరూ ఒక దివ్యమైన రథం మీద ఎక్కి ఇక వాళ్ళు బయలుదేరతారన్నమాట. ఆ విధంగా బయలుదేరి ఈ భూమండలం యొక్క 7 ద్వీపాలను దాటి వెళ్తారు. దాటి వెళ్ళి చివరికి లోకాలోక పర్వతాలు వస్తాయి, వాటిని దాటి వెళ్తారు. తర్వాత ఆ లోకాలోక పర్వతాల లోపలే సూర్యుడు యొక్క వెలుగుండేది. ఆ పర్వతాలకు అవతలంతా చీకటిగా ఉంటుందన్నమాట. ఆ చీకటిలో వెళ్తూ వెళ్తూ ఉండగానే అక్కడ వాళ్ళకి భగవంతుడి యొక్క సుదర్శన చక్రం వాళ్ళకి వెలుగును చూపిస్తుందన్నమాట. ఇంకా ఆ విధంగా వాళ్ళు ఆ, ఈ ఇందాక చెప్పాను కదా, ఈ బ్రహ్మాండం చుట్టూ 7 లేయర్స్ ఉంటాయి. భూమితోటి, నీరుతోటి, అగ్నితోటి, వాయువుతోటి, మనస్సుతోటి, బుద్ధితోటి, ఆ విధంగా 7 ఆ లేయర్స్ని, ఆ పొరలన్నిటినీ దాటుకొని వెళ్తారన్నమాట. ఆ పొరలన్నీ దాటుకొని వెళ్ళి చివరికి బ్రహ్మజ్యోతి వస్తుంది. బ్రహ్మజ్యోతిని దాటి ఇకన ఆ, వెళ్ళగానే అక్కడ మహావిష్ణువు ఉంటారన్నమాట. అనంత శేషుడు ఉంటారు. అనంత శేషుడికి 1000 పడగలుంటాయి. ఆ ఆ పడగలకి మీద ఆ, అక్కడ ఆయన మహావిష్ణువు పడుకొని ఉంటారన్నమాట. నీలమేఘ ఛాయ వర్ణముతోటి, అలాగే పీతాంబరాలు కట్టుకొని, పెద్ద పెద్ద విశాలమైన ఆ కళ్ళతోటి, 8 పెద్ద పెద్ద చేతులతోటి, పెద్ద పెద్ద చేతులతోటి, ఆ ఆ విధంగా ఆయన ఛాతీ మీద శ్రీవత్సంతోటి, ఇవన్నిటితోటి ఆయనకి ఎన్నో పుష్టి, శ్రీ, కీర్తి, అజ, ఇలా ఎన్నో శక్తులు ఆయనకి సేవ చేస్తూ ఉంటాయి. చూడగానే మహావిష్ణువు చెబుతారన్నమాట కృష్ణుడికి, అర్జునుడికి. వీళ్ళిద్దరు వెళ్ళి ఆ మహావిష్ణువుకి ఆ ప్రణామాలించగానే మహావిష్ణువు చెబుతారన్నమాట, నేను ఈ బ్రాహ్మణుడి యొక్క 10 మంది కుమారుల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే ఆ, మీ మీ ఇద్దరిని చూడడం కోసం. మీరు ఈ ధర్మస్థాపన అయిపోయిన తర్వాత కూడా నరనారాయణ ఋషుల్లాగా అక్కడే ఉండండి, ఈ విధంగా చెబుతారన్నమాట. ఇక్కడ ఆచార్యులు చెబుతారన్నమాట. ఆ విధంగా మహావిష్ణువు కూడా కృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవడం కోసం ఆ బ్రాహ్మణుడి యొక్క కుమారులందరినీ అపహరించి తీసుకెళ్లారు అని చెబుతారన్నమాట. ఈ విధంగా ఆ, ఈ 10వ స్కందంలోని 89వ అధ్యాయం చెబుతుంది. ఎంతో మంది దేవతలు ఉన్నా సరే వాళ్ళందరిలో కల్లా గొప్పగా ఆ, సర్వోన్నతమైన భగవంతుడు
విష్ణుమూర్తి. అటువంటి విష్ణుమూర్తి కూడా కృష్ణుడి యొక్క దర్శనాన్ని కోసం ఆ బ్రాహ్మణుడి యొక్క పిల్లల్ని అపహరించి తీసుకెళ్ళి ఆ విధంగా వాళ్ళిద్దరి యొక్క దర్శనం చేసుకున్నారు. ఈ విధంగా వస్తుందన్నమాట. ఏతే చాంశ కళా పుంస కృష్ణస్థో భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. ఎన్నో ఆ, అంశాలు అవతారాలన్నిటినీ చెప్పి సుఖదేవ్ గోస్వామి చివరకు చెబుతారన్నమాట. వీళ్ళందరూ చిన్న చిన్న అంశాలు. కృష్ణస్థో భగవాన్ స్వయం, ఆ కృష్ణుడే స్వయం భగవానుడు అని ఆ, ఒక- 1వ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో వస్తుందన్నమాట. దీన్ని శ్రీమద్ భాగవతం యొక్క పరిభాష సూత్రగా పరిగణిస్తారు ఆ శ్లోకాన్ని. సో ఈ విధంగా మనం ఈరోజు ఈ 10వ స్కందంలోని 89వ అధ్యాయం గురించి చర్చించాం. ఓకే. ఈ ఋషులందరూ ఏ నది ఒడ్డున కూర్చొని యజ్ఞం చేయటానికి ఉపక్రమించారో? సరస్వతి నది. ఆ సరస్వతి నది ఒడ్డున. భృగు మహర్షి యొక్క తల్లి పేరేంటి? సరస్వతి. బ్రహ్మకుమారుడు కదా సరస్వతి. లేదు సరస్వతి కాదు. ఓ సరస్వతి అంటే బ్రహ్మ యొక్క భార్య గురించి చెబుతున్నారు. ఓకే. బ్రహ్మ మానస పుత్రుడు అన్నారు కదా. మానసపుత్రుడు. కాదు కాదు, ఆయనకి తల్లి లేదు. మానసపుత్రుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క మనసు నుండి పుట్టారు. ఇది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటానికి ఆ క్వశ్చన్ అన్నమాట. తల్లి. సో త్రిలోచనుడు ఎవరు? శివుడు ప్రభు. శివుడు 3 కళ్ళు కలిగిన వ్యక్తిని త్రిలోచనుడు అంటారు. శివుడిని ఈ భృగు మహర్షి ఎక్కడ పరీక్షించారు? కైలాసంలో. శివుడు ఉగ్ర రూపం ధరిస్తే ఆయన్ని శాంతపరిచింది ఎవరు? పార్వతీదేవి. తర్వాత భృగు మహర్షి వైకుంఠ లోకానికి వెళ్ళారు. ఈ వైకుంఠ లోకం ఎక్కడుంది? అక్కడే స్వామి, బ్రహ్మాండం లోనే, బ్రహ్మలోకం దగ్గరే, అందులోనే బ్రహ్మాండంలో స్వామి ప్రభుజీ. బ్రహ్మాండంలోనే కదా ప్రభుజీ. ఈ బ్రహ్మాండం లోపల ఉంది ఒక వైకుంఠం. బ్రహ్మాండం బయట కూడా ఉంటాయి. బ్రహ్మాండం బయట విరజా నది అవతల ఎన్నో వైకుంఠ లోకాలు ఉంటాయి. కాకపోతే ఈ భృగు మహర్షి వెళ్ళిన వైకుంఠం మాత్రం ఈ బ్రహ్మాండం లోపలే ఉంది. కంసుడి యొక్క తండ్రి పేరేంటి? ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడు. కంసుడి తండ్రి ఉగ్రసేనుడు. ద్వారకకి ఆయన రాజుగా చేస్తారనమాట కృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత. ఆయన రాజుగా చేస్తాడు కృష్ణుడు. మహారాజుని కంసుడిని చంపినాక ఉగ్రసేన వాళ్ళ తండ్రిని చేస్తాడు రాజుగా. కృష్ణుడు తన రాజుగా ఉండకోకుండా ఆయన తండ్రిని రాజుగా చేస్తాడు. తాతగారు కదా. ద్వారక తర్వాత అండి. మానవ